హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ లవ్ బీజిఎం అనేది ఇన్స్టాలో చాలా ట్రెండింగ్లో ఉంది. అట్లాగే ఇలాంటి వీడియో కూడా చాలా ట్రెండ్లో ఉందన్నమాట. దానికోసం అయితే ఈ టైప్ వీడియోకి ఈ లవ్ బీజిఎంకి చేశానమాట. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిప్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియోని పోస్ట్ చేశాను. మీకు వీలుంటే అక్కడికి వెళ్ళి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ కూడా పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అయ్యి చూడొచ్చు అనమాట. ప్లీజ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ ప్రాబ్లం వస్తే దీనికి కావాల్సిన వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి. సింపుల్గా మీరు ఎట్లా సాల్వ్ చేయాలో క్లియర్గా తెలుస్తుంది. అండ్ నా ఇన్స్టా ఐడిని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఫుల్ ప్రాజెక్ట్ అనమాట. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక ఫోటో ఇచ్చాను. దాని తర్వాత రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని బీట్ మార్క్ అనేది ఇచ్చేసి దానికి కొన్ని ఇమేజెస్ అనేవి యాడ్ చేయాలి. ఇప్పుడు అందులో మనం ఎట్లా యాడ్ చేయాలో చాలా సింపుల్గా 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఆ ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సరే ఇట్లా సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ప్లస్ సింబల్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇమేజ్ అనేది యాడ్ అయింది. వేరే ఇమేజ్ చూస్తున్నారు కదా, బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇమేజ్ అనేది యాడ్ అయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఇట్లా దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకో గ్రూప్ పై కూడా సేమ్ అట్లానే క్లిక్ చేసి ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఈ ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది అనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. నేను ఎందుకు ఎక్కువ చెప్పదలుచుకోలేనంటే చిన్న వీడియో కదా, సింపుల్గా ఫొటోస్ అనేవి పెట్టుకుంటే సరిపోతుంది కనుక సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి నేను ఇంకా ఆ గ్రూప్ కూడా చెప్పలేదు. సో సింపుల్గా రీప్లేస్ పెట్టుకొని ఇక్కడ కిందన ఒక ఎల్లో కలర్ ఇమేజ్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. ఇప్పుడు ఇంకో ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేస్తున్నారో సో వాళ్ళ ఫోటో అని రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నా, ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఇమేజ్ అనేది కాకపోతే ఇక్కడ కనిపించట్లేదు, చూస్తున్నారు కదా, ఈ విధంగా సగమే కనిపిస్తుంది. అలాంటప్పుడు అదే ఇమేజ్పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని మీకు ఎంత కావాలో అంత ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది చూడండి. దీనికోసం ప్రాబ్లం అవుతుందనేసి నేను మీకు ఒక మెథడ్ చెప్తానని చెప్పాను. సో మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఫోటో అంటే రీప్లేస్ పెట్టుకోండి. నేనైతే ఈ ఇమేజ్ అని రీప్లేస్ పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో ఇట్లా రీప్లేస్ పెట్టుకున్నా, కాకపోతే ఇమేజ్ అంతే కాస్త పెద్దగా వచ్చింది. సో మళ్ళీ ఇమేజ్పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకుంటున్నా చూడండి ఈ విధంగా. సో కిందికి అన్నట్లు ఇట్లా పెట్టుకుంటున్నా. సో బ్యాక్ వచ్చి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి సేమ్ ఇంకో ఇమేజ్పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్. సో ఇంకో ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టుకుంటున్నా. సో ప్రతి ఒక్క ఇమేజ్ కూడా ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి, మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి నేను ఇంకో ఇమేజ్ అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను. వీడియోలో ఎంత అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, చిన్న వీడియో కనుక. ఒకసారి ఓకే, ఈ ఇమేజ్పై క్లిక్ చేసి ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ ఇమేజ్ అనేది కాస్త ప్రాబ్లం వచ్చింది కనుక ఇట్లా జరుపుకుంటున్నా చూడండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా పెద్దగా జూమ్ అనిపిస్తే మాత్రం ఇమేజ్పై క్లిక్ చేసి జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీకు ఎంత కావాలో అంత సెట్ అయిపోతుంది అనమాట. మిగతా రిమైనింగ్ ఫొటోస్ అన్ని కూడా ఈ విధంగా రీప్లేస్ పెట్టుకోండి, మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి కదా, ఈ యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్లో క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.